అందరికీ నమస్కారం అండి. పచ్చి కందికాయల గింజలు పాలకూరతో కలిపి ఒక మంచి రుచికరమైన పప్పుని తయారు చేసుకుందామండి. కందికాయలు శీతాకాలం పంట కనుక ఇప్పుడు బళ్ళ మీద విరివిగా దొరుకుతున్నాయి. ఒక అర కేజీ కందికాయలు తెచ్చి గింజలు ఒలుచుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసి 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, ఒక పెద్ద యాలుక, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. పెద్ద యాలుకలు లేకపోతే 2 చిన్న యాలుకలు వేసుకోండి. అలానే అర స్పూన్ పసుపు, అర స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇలా ఇంగువ వేసుకున్నందుకు కంది గింజలకు పట్టి మంచి వాసనతో ఉంటుందండి. అలాగే ఒక స్పూన్ నెయ్యి, కంది గింజలకు సరిపడినంత ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారడానికి పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో 2 స్పూన్లు నెయ్యి, 1 స్పూన్ నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, ఒక అర స్పూన్ కసూరి మేతి వేసి బాగా వేగిన తర్వాత దానిలో అర స్పూన్ ఇంగువ కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత 2 చిన్న ఉల్లిపాయలను సన్నగా తరుక్కున్న ముక్కలు కూడా వేసి మంచి పింక్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించుకుంటూ ఉండాలి. ఇలా బాగా వేగిన ఉల్లి ముక్కల్లో 3 పచ్చిమిరపకాయలు, ఒక ఇంచు అల్లం, ఒక 8 వెల్లుల్లి రెక్కల్ని క్రష్ చేసి వాటిని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన ఈ ఉల్లి ముక్కల్లో ఒక అర స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలో ఒక 3 మీడియం సైజు టమాటాలను సన్నగా ముక్కలుగా తరిగి వాటిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన టమాటా ముక్కల మీద మూత పెట్టి ఒక 8 నిమిషాల పాటు మగ్గటానికి మీడియం ఫ్లేమ్ మీద ఉంచిన తర్వాత 1 స్పూన్ శనగపిండి కూడా వేసుకుని దాన్ని కూడా టమాటాలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. శనగపిండి వేసినందుకు కంది గింజలు ముద్దవదు కనుక బైండింగ్గా ఉండి కూర చాలా రుచిగా కూడా ఉంటుందండి. ఇలా బాగా మగ్గిన దానిలో 2 కట్టల పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కొని కొద్దిగా పాలకూరను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన దాని మీద మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మగ్గటానికి ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ దగ్గర అయిపోయిన పాలకూర టమాటాకి మరొకసారి కలుపుకొని ఒకసారి ఉప్పు కూడా రుచి చూసుకొని సరిపోతే కలుపుకున్న తర్వాత ఉడికించిన కంది గింజలన్నిటిని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన దాన్ని ఫ్లేమ్ సిమ్ చేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన దాన్ని పక్కకు పెట్టి ఒక చిన్న ఫ్రై పాన్ స్టవ్ మీద పెట్టుకొని దానిలో 1 స్పూన్ నెయ్యి వేసి వేడైన తర్వాత ఒక 4 వెల్లుల్లి రేఖలను సన్నగా తరుక్కున్నవి, ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగిన ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత 1 స్పూన్ కారం కూడా వేసి బాగా కలుపుకొని తయారైన కందిగింజల పప్పులో వేసుకుని పప్పుని ఒక బౌల్లోకి తీసుకొని చపాతీ, అన్నం, పూరీల్లోకి చాలా బాగుండే మళ్ళీ చేసుకోవాలనిపించే పచ్చి కందిగింజల పాలకూర పప్పు చాలా బాగుందండి. ఇది మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఎదిగే పిల్లల ఎదుగుదలకి
కంది గింజలు, పచ్చి కంది గింజలు చాలా మంచివండి. అలానే కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.